హలో గైస్, ఈ వీడియోలో మనం అండర్ వాల్యూడ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 8 స్టాక్స్ స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 20,000 మార్కెట్ క్యాప్ కన్నా కూడా తక్కువ ఉన్నాయన్నమాట. 20,000 crores మార్కెట్ క్యాప్ కన్నా తక్కువ ఉన్నాయి. అంటే స్టిల్ మనకి స్మాల్ కంపెనీస్ అయినా స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ పర్పస్ లైక్ మినిమం 5 to 10 years వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోండి. లాంగ్ రన్లో మనకి కంపెనీ గ్రో అయితే కనుక మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్, జీపీఎల్ అని కూడా పిలుస్తారు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ 460 రూపీస్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1180 రూపీస్ దాకా వెళ్ళింది. సో కొంచెం ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయినా స్టిల్ మనకి స్టాక్ అండర్ వాల్యుయేషన్స్లోనే ఉందన్నమాట. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 15,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ పీఈ చూస్తే కనుక 16 దగ్గర ఉంది. స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. ఏదైతే స్టాక్ పీఈస్ 20 బిలో ఉంటాయో మంచి వాల్యుయేషన్స్ దగ్గర మనకి దొరుకుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనకి ఆర్ఓసీఈ చెక్ చేస్తే కనుక రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ సో 30 దాకా అరౌండ్గా ఉందన్నమాట. ఆర్ఓఈ చూస్తే కనుక 22.3. డెప్ట్ కూడా వెరీ స్మాల్ డెప్ట్ కంపెనీ అనమాట, నెగ్లిజిబుల్ డెప్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ కంపెనీ వచ్చేసరికి మనకి మైనింగ్ అనేది చేస్తుంది, ఐరన్ ఓర్ మైనింగ్ అనేది చేస్తుంది అనమాట. అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఐరన్ ఓర్ పెల్లెట్స్ కానివ్వండి, స్పాంజ్ ఐరన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుందన్నమాట. ఫండమెంటల్స్ వైజ్ చాలా బాగుంది కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మన ఈ స్టాక్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ మన లాస్ట్ 1 yearలో 450 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా బాగా పెరిగింది. ప్రస్తుతం 1000 అబోవ్ మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. కొంత డిప్స్లో యాడ్ చేసుకున్నట్టయితే కనుక మనకి సో మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్ వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 800 సపోర్ట్ ఉంది. సో 1000 నుంచి 1050 అలాగే 800 ఈ 2 రీజన్స్లో అక్యుములేట్ చేసుకొని మనం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంత పెరిగింది, మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉన్న మనం డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక ఇంకా మంచి ప్రైస్కి యావరేజ్ ప్రైస్కి హోల్డ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. అందువల్ల 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి జేకే పేపర్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ పీఈ చూస్తే కనుక 7.48, స్టిల్ వెరీ అండర్ వాల్యుయేషన్స్లో మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. ఆర్ఓఈ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. డెప్ట్ వచ్చేసరికి 2,000 crores అరౌండ్గా డెప్ట్ ఉంది. స్మాల్ డెప్ట్ కంపెనీ అనమాట. సో ఇది మనకి అందరికీ తెలుసు, ఆఫీస్ పేపర్స్, కోటెడ్ పేపర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ నీళ్ళు సో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తామంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తుంది. రీసెంట్ టైమ్స్లో మన షార్ట్ టర్మ్ వ్యూలో కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ మనకి స్టాక్ బాగా పెరిగిన మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. టిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈరోజు కొంత పడ్డానికి ట్రై చేసింది. 450 నుంచి 460 రీజన్స్కి వస్తే కనుక అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే 350 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ జేకే పేపర్, స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. మీరు కనుక బయట ఏటీఎం మిషన్స్ దగ్గర సో ఒక వెహికల్ వచ్చి సో మనకి ఏదైతే మనీ అనేది సో ఏటీఎం మిషన్లో డిపాజిట్ చేస్తారు కదా, సో ఆ కంపెనీ అనమాట. ఇది చాలా మంచి కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 7,500 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ పీ వచ్చేసరికి 21.6 ఉందన్నమాట. ఆర్ఓఈ చూడండి చాలా మంచిగా ఉన్నాయన్నమాట. డెప్ట్ కూడా స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో వీళ్ళు ప్రాఫిట్స్ కూడా డీసెంట్గానే జనరేట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మనకి ఇది లిస్ట్ అయింది. లిస్ట్ నుంచి కూడా సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తున్నారు అనమాట. 250 నుంచి 300 crores అరౌండ్గా మనకి వీళ్ళు ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తున్నారు. లాంగ్ రన్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. లిస్ట్ నుంచి కూడా సో డీసెంట్ రిటర్న్స్ అనేది మనకి ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇది మనకి 200-250 రీజన్స్లో లిస్ట్ అయిందనమాట. అక్కడి నుంచి కూడా చాలా బాగా పెరిగి 500 రూపీస్ దాకా వెళ్ళి ప్రస్తుతం మనకి సో స్లైట్గా ఫాల్ అవుతుంది. లాస్ట్ 4 days బట్టి కూడా మనకి ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. వెయిట్ ఫర్ ఒకవేళ ఫర్దర్గా పడుతుంటే కనుక 400 నుంచి 420-425 ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఫర్దర్గా ఏమైనా ఫాల్ అయితే కనుక ఈ డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. కంపెనీ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ గైస్. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. 10,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టిల్ మనకి స్టాక్ అండర్ వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. సో వీళ్ళకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా వస్తుంటాయి అనమాట. కన్సిస్టెంట్గా వీళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తుంటే మంచి రెవెన్యూస్ అనేవి జనరేట్ అనేది చేస్తుంటుంది అనమాట. సో ఆర్ఓఈ కూడా చాలా బాగున్నాయి అనమాట. స్మాల్ డెప్ట్ కంపెనీ, 1,200 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో
ప్రస్తుతం స్టాక్ 358 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో కొంత పెరిగి స్లైడ్గా పడుతున్న స్టాక్ అనమాట. సో లాస్ట్ 2 డేస్ బట్టి కొంత ఫాలో అవుతుంది. రీసెంట్ టైమ్స్లో కొంత బాగా పెరిగింది అనమాట KNR కన్స్ట్రక్షన్స్ కూడా. సో సైడ్ వేస్ ఉన్న స్టాక్ వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలా బాగా వెళ్ళి 400 లెవెల్స్ టెస్ట్ చేసింది, ప్రస్తుతం పడుతుంది. సో వెయిట్ చేసి 300 నుంచి 320, 325 ఈ రేంజెస్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫర్దర్గా పడితే 250 దగ్గర సో యావరేజ్ చేసుకుని 2 డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈజీగా 1000+ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు వితిన్ 4 to 5 years వ్యూలో. సో ఇది మనకి KNR కన్స్ట్రక్షన్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి LT ఫుడ్స్ గైస్. సో దావత్ అని కూడా పిలుస్తాం అనమాట. సో బాస్మతి రైస్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారనమాట. లాంగ్ రన్లో మనకి ఇది మంచి రిటర్న్స్ వస్తుంది. ఈవెన్ ఈ పర్టికులర్ స్టాక్ మనం ప్రీవియస్గా 1 or 2 years బ్యాక్ కూడా మనకి మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. 60, 70, 80 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం అనమాట. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తుంది. లాస్ట్ 1 yearగా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఫ్యూచర్లో కూడా మనకి ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ 50, 60 రూపీస్ స్టాక్ 260 లెవెల్స్కి ట్రేడ్ అవుతుంది. స్టిల్ స్టాక్ మనకి అండర్ వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. సో స్టాక్ PE చూస్తే కనుక 15 ఉంది. ROC, ROE డీసెంట్గా ఉన్నాయన్నమాట. 917 crores డెప్ట్ ఉంది. స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళు బాస్మతి దావత్ ఏదైతే మనం బిర్యానీ రైస్ తింటామో సో అవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సో సేల్ చేస్తుంటారు అనమాట. లాంగ్ రన్లో ఇది కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రీసెంట్గా కొంత బాగా పెరిగింది. లాస్ట్ 1 yearలోనే 120 రూపీస్ దగ్గర నుంచి చాలా బాగా పెరిగింది. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్లోనే కనిపిస్తుంది, బట్ బాగా పెరిగింది అనమాట. లాస్ట్ 1 to 2 years మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 60, 70 రూపీస్ స్టాక్ కాస్త 260కి వెళ్ళింది కాబట్టి కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 250 లెవెల్స్ దగ్గర ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 150 లెవెల్స్ దాకా కూడా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒకేసారి బై చేయకండి, ఎందుకంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి ఏమైనా ఫాలో అయితే కనుక ఇంకా స్టిల్ మనకి లో లెవెల్స్కి వస్తాయి. అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ఈజీగా మనం 500 నుంచి 800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ స్టాక్ నుంచి కూడా. సో ఇది మనకి LT ఫుడ్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రెడింగ్టన్ గైస్. సో ఈ స్టాక్ మనం 150 రూపీస్ దగ్గర నుంచి కూడా చెప్పుకున్నాం. రీసెంట్ టైమ్స్లో మనకి ఇది 238, 240 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం పడుతుందన్నమాట. ఇది స్టిల్ అండర్ వాల్యుయేషన్స్లో ఉంది. డీసెంట్ సో ROC, ROE చూస్తే కనుక డీసెంట్గా ఉన్నాయి. సో స్మాల్ డెప్ట్ అనేది ఉందన్నమాట. 3000 crores అరౌండ్గా డెప్ట్ అనేది ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనం హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా 150 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా లాంగ్ టర్మ్ వీడియోస్లో మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. ప్రస్తుతం స్లైడ్గా పడుతుంది. సో 200, 150 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి సో G-Ship గైస్. సో గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇది కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టిల్ మనకి ఇది కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. స్టాక్ PE స్టిల్ 6.5 ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 700 రూపీస్ స్టాక్ కాస్త 1250 దాకా వెళ్ళి ప్రస్తుతం స్లైడ్గా ఫాలో అవుతుంది అనమాట. ROC, ROE కూడా చాలా బాగున్నాయి. సో 3000 crores అరౌండ్గా డెప్ట్ ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫండమెంటల్స్ వైజ్ చాలా బాగుంది. సో ప్రస్తుతం రీసెంట్గా కొంత ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ మనకి పెరిగాయి కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా పెరిగిందనమాట. సో 1100 దగ్గర నుంచి అలాగే 800 ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. మంచి స్ట్రాంగ్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి 8th one వచ్చేసరికి సూర్య రోషిని లిమిటెడ్ గైస్. సో ఇది కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ PE 21 స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. ROC, ROE కూడా చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని స్టాక్స్ కూడా ఫండమెంటల్స్ వైజ్ మంచి కంపెనీస్. స్టిల్ మనకి సో 20,000 crores మార్కెట్ క్యాప్ కన్నా కూడా తక్కువ ఉన్నాయన్నమాట. సో స్టిల్ మనకి లో వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. అదేంటి మార్కెట్ ఇంత బాగా పెరిగినా ఇది పర్ఫామ్ చేయలేదంటే ఈ పర్టికులర్ స్టాక్స్ పెరిగాయి బట్ స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో మనకి ఇస్తుంది అనమాట. ERW పైప్స్ అనేవి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్స్ లైట్నింగ్స్ సెగ్మెంట్లో కూడా ఉన్నారన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అనేది చేసి సో సేల్ చేస్తుంటారు అనమాట. లాంగ్ టర్మ్లో ఇది కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 800 రూపీస్ స్టాక్ కాస్త బాగా పడింది అనమాట. 500 లెవెల్స్కి వచ్చి మళ్ళీ స్లైడ్గా పెరుగుతుందన్నమాట. డిప్స్లో యాడ్ చేసుకుని ఈ పర్టికులర్ స్టాక్ను కూడా సూర్య రోషిని గురించి చాలామంది అడిగారు అనమాట. సో ప్రస్తుతం కొంత ఈరోజే షార్ప్ ర్యాలీ కనిపించింది. 600 నుంచి 620 రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి. అలాగే 500 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట.
ఈవెన్ మాట 8 స్టాక్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ ఏవి కూడా షార్ట్ టర్మ్ కాదు, మినిమం 5 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోండి, మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మన స్టాక్స్ చూస్తే కనుక జీపీఎల్ ఫస్ట్ స్టాక్ అనమాట, సెకండ్ వన్ జేకే పేపర్, థర్డ్ వన్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసరికి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎల్టీ ఫుడ్స్ దావత్ అని కూడా పిలుస్తాం, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రెడింగ్టన్, సిక్స్త్ వన్ వచ్చేసరికి, సెవెంత్ వన్ వచ్చేసరికి జీషిప్ అనమాట, ఎయిత్ వన్ వచ్చేసరికి సూర్య రోషిని గైస్. సో ఇవన్ మాట 8 స్టాక్స్ ఏవైతే ఇంకా స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి, స్టిల్ మనకి మంచి కంపెనీస్ అనమాట, లాంగ్ టర్మ్ వ్యూలో మనకు మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.